హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే ఎంతో ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చండి బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఆ టేస్టే రాదు బిర్యానీకి. అందుకే ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి పెట్టేశాను. దాని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ అయితే బాగా 2-3 టైమ్స్ కడిగి దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలి. వాటర్ ఉన్నా కూడా మనకి అది అంత బాగుండదు. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 స్పూన్స్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 కప్ గీ, 1 కప్ పెరుగు, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా మసాలా కూడా వేసాను, గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసి వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కాస్త మ్యారినేట్ అవ్వనివ్వాలి ఒక 1 అవర్ వరకు. అప్పుడు మనకి ఈజీగా చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది మనం తినేటప్పుడు. అది చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఈ ఆనియన్స్ మాడకుండా ఉంటేనే మనకు చికెన్ బిర్యానీలోకి, ఏ బిర్యానీలోకైనా ఆనియన్స్ మాడిన స్మెల్ వస్తే అంత బాగుండదు. మాడకుండా తీసేయాలి. దాని తర్వాత ఇప్పుడు బిర్యానీ రైస్, నేను 1 kg బిర్యానీ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. దాంట్లోనే ఇప్పుడు మనం ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ది, అదే ఆయిల్ 1 స్పూన్ వేసాను. ఇంకా స్పైసెస్ అన్నీ వేసాను. బిర్యానీ ఆకు, స్టార్, 2 ఇలాచీ, లవంగా, ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక పెద్ద అండి అంటారా, అండి తీసేసుకొని దాంట్లో కాస్త ఒక 5 స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసేసుకున్నా. ఇక్కడ బిర్యానీ అయ్యేలోపు మనకి ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా పింక్ కలర్లోకి వచ్చేసాయి. ఇందులోనే మనము ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మొత్తం దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 80% కుక్ అయితే చాలు, ఎందుకంటే మనం దమ్కి పెడతాం కదా చికెన్ బిర్యానీ, అప్పుడు మొత్తము మెత్తగా అయిపోతుంది రైస్ అంతా. అందుకే నేను 80% కుక్ చేశాను. ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే అదే వాటర్లో ఉంటే అది మెత్తగా అయిపోతుంది రైస్ అంతా. అది సపరేట్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది మన చికెన్ కొద్దిగా ఉడికేలోపు మనకు అది కూడా కొంచెం రైస్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అయితే కాస్త ఉడికిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ అయితే చూడండి. కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. 1 లేయర్ అయితే ఇప్పుడు నేను మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసాను. దెన్ ఇంకో లేయర్గా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకో లేయర్ కింద మనం రైస్ని కూడా వేసేసుకోవాలి. 2 లేయర్స్ రైస్ అయితే వచ్చింది నాకు దీంట్లో. ఇప్పుడు చూడండి లాస్ట్లో అయితే నేను పాలల్లో ఆరెంజ్ కలర్ అయితే కలుపుకున్నాను. అట్లా పాలలో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే డార్క్ కలర్ లేకుండా కరెక్ట్గా బిర్యానీ కలర్లో సెట్ అవుతుంది బిర్యానీ. అట్లా అనేసి నేను పాలల్లోనే కలుపుకుంటాను ఎప్పుడు. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. థ్యాంక్ యూ.